जय गुरुदत्ता श्री गुरुदत्ता श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। श्री విశ్వనాథ ఫౌండేషన్ నిర్వహణలో సెప్టెంబర్ 10వ తేదీ 2020వ సంవత్సరంలో జగత్ప్రసిద్ధులు పరిచయ వాక్యాలతో అవసరం లేనివారు అయిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి 125వ జయంతి ఉత్సవాల్ని అంతర్జాల వేదిక ద్వారా నడుపుతూ ఉన్నారు అని తెలిసి చాలా సంతోషమైంది. ఇది ఒక మంచి పర్వం అందరికీ కూడా. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారు ప్రజల్లో ధర్మశ్రద్ధ కలిగించేందుకోసం ఎన్నెన్నో గ్రంథాలు రచన చేసిన కవి సామ్రాట్, మహాకవి, మహాత్ములు, నిష్ఠాగరిష్ఠులు, తపస్వి, కవితా సరస్వతిని ఆరాధన చేసిన మహానుభావులు. వారి 125వ జయంతి ఉత్సవాల్ని వారి మనవళ్ళైన విశ్వనాథ సత్యనారాయణ గారు, విశ్వనాథ శక్తిధర శ్రీ పావకి, విశ్వనాథ మనోహర శ్రీ పాణిని గారు జరుపుతూ ఉన్నారు అని తెలిసి చాలా సంతోషమైంది. పౌత్రుడు అంటే పితామహుడితో సమానం. ఆ పితామహుడే మళ్ళీ ఆ పౌత్రుల రూపంలో వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు. శ్రీ విశ్వనాథ ఫౌండేషన్ ద్వారా విశ్వనాథ వారి కవితలను ప్రజలకు అందించే పని చేస్తున్నారు. ఇది చాలా అవసరమైన పని. ఈ వార్త తెలిసి మాకు చాలా సంతోషమైంది. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రజలకు ప్రేయస్సును శ్రేయస్సును కూడా ఇచ్చేటువంటి గ్రంథాలు ఎన్నో రచన చేశారు. సూర్యనారాయణ స్వామికి ఎలాగైతే పరిచయం అవసరం లేదో అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారికి కూడా ఎటువంటి పరిచయం అవసరం లేదు. వారి గురించి తెలియని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అందరికీ వారంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. అటువంటి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు కవిత్వంలో మేరు శిఖరంలాగా నిలుస్తారు వారు. అందులోనూ ఆంధ్ర భాషలో తెలుగు కవిత్వం ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి వారు కూడా తమ తపస్సుని ధారపోశారు. ఆంధ్ర తెలంగాణలో మాత్రమే కాకుండా ఇక్కడ కర్ణాటకలో కూడా విద్వాంసులు, కవులు వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు సభల్లో మేము వింటూ ఉంటాం. చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ అవధానాలు చేసేవారు, ఇక్కడ కవితా రచన చేసేవారు కూడా వారి గురించి అప్పుడప్పుడు సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అది విని చాలా ఆనందమవుతుంది. వారి సాహిత్యం అటువంటిది, వారి తపస్సు అటువంటిది, వారిపై సరస్వతీమాతకు కలిగిన అనుగ్రహం అటువంటిది. ఇక్కడ కర్ణాటకలో మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోనూ వారి కవిత్వాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు. అందులో ప్రధానమైన కారణాలు 1000 పడగలు,
వారి రామాయణ కల్పవృక్షం అద్భుతమైన రచన అది. ఆ పేర్లే పెట్టి ఈరోజు కల్పవృక్ష వేదిక, కవి సమ్రాట్ వేదిక, 1000 పడగల వేదిక అని ఆ 3 వేదికలకి నామకరణం చేసి ఈ సెప్టెంబర్ 10వ తేదీ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సందర్భం కొద్దిగా బాగలేదు కాబట్టి, ఈ కోవిడ్-19 కరోనా వచ్చి అందరినీ పీడిస్తోంది కాబట్టి అంతర్జాలంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ అందరికీ ఈ మంచి కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి విశ్వనాథ సత్యనారాయణ గారి కాలంలో కూడా వచ్చింది. వారు 1000 పడగల్లో దీన్ని ఉటంకించారు కూడా. ఆ కథలో గుంటూరు కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ఊరు ఏదో సరిగ్గా ఇప్పుడు నాకు స్ఫురించటం లేదు, అక్కడ ఉన్నప్పుడు వారి మిత్రుడికి, వారి ఇంట్లో వాళ్ళకి, ఆ ఇంటి యజమానురాలికి ఇటువంటి ఇబ్బంది రావటం, అప్పుడు ప్లేగు, కలరా లాంటి వ్యాధి ఏదో రావటం, అక్కడ ఆ 1000 పడగల్లో నాయకుడు వెళ్ళి సహాయం చేయటం, ఇవన్నీ కూడా అక్కడ వారు ఆ కథలో చెప్పారు. అది వారి కథే అని కూడా అందరికీ తెలుసు. వారు అలాగే తమ మిత్రుడికి సహాయం చేశారు, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పారు, అది అందరి ధర్మం అని కూడా చెప్పారు. ఈ ఘట్టాన్ని ఇప్పుడు మనం ఎందుకు తలుచుకుంటున్నాము అంటే, మనం కూడా ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం కాబట్టి, అంత కష్టంలో ఉన్నా కూడా ఇప్పుడు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా ముఖ్యం. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కనుక ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు. వారి అద్భుతమైన రచన రామాయణ కల్పవృక్షం. కల్పవృక్షంలో ఎన్నెన్నో కొత్త విషయాలు, వాల్మీకి రామాయణంలో లేని కొత్త విషయాల్ని వారు మనకు అందించారు. అక్కడ రాముడి బాల్యాన్ని చాలా అద్భుతంగా వర్ణించి చెప్తారు కల్పవృక్షంలో. వాల్మీకి రామాయణంలో బాలకాండ 18వ సర్గలో రామ బాల్యాన్ని వాల్మీకి మహర్షి చాలా త్వరగా పూర్తి చేస్తారు. అంటే ఒకే సర్గలో రామాది అవతారం, ఆ సర్గలోనే రామాదులు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం, వారి విద్యాభ్యాసం అన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి రామ బాల్యాన్ని వాల్మీకి రామాయణంలో ఎక్కువగా వర్ణించినట్టుగా మనకు కనిపించదు. కానీ విశ్వనాథ వారు మాత్రం ఆ ఘట్టాన్ని తీసుకుని రామ బాల్యాన్ని చాలా అద్భుతంగా వర్ణించారు. అది మాత్రమే కాకుండా రాముడికి రామచంద్ర అనే పేరు ఎందుకు వచ్చిందో వారు చెప్పారు. ఈ పేరు చాలా ప్రసిద్ధమైనది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని మనం ప్రార్థన చేస్తాం. ఈ రామచంద్ర అనే పేరు వశిష్ఠుల వారికి చాలా ఇష్టమైన పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది ఆయనకి, శ్రీరాముడికి? ఆయన చూడంగానే మనస్సు హాయిగా, ఆనందంగా, సంతోషంగా, చల్లగా ఉంటుంది. ఎంతటి తాపం కూడా రామదర్శనంతో పోతుంది. మరి ఇటువంటి నామం రామచంద్ర అనే పేరు శ్రీరాముడికి ఎందుకు కలిగింది అనే విషయాన్ని వారు అక్కడ చర్చ చేశారు చాలా అద్భుతంగా. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే కౌసల్యామాత, నేను తినను అని ఆయన మారాన్ చేస్తూ ఉంటే, ఎందుకు నాయనా తినవు అని కౌసల్యామాత అడిగితే, నాకు చంద్రుడిని చూపించాలి, చంద్రుడిని చూస్తే కానీ నేను భోంచేయను. నాయనా ఈరోజు అమావాస్య, చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు? నాకు తెలియదు, నాకు చంద్రుడు చూపిస్తేనే నేను తింటాను. అప్పుడు ఆ కౌసల్యామాత ఒక అద్దం తెచ్చి రాముడి ముందు పెట్టి, నాయనా ఇదిగో చంద్రుడు అంటే తన ముఖాన్ని తాను చూసి చంద్రుడని మురిసిపోయి రాముడు అప్పుడు భోజనం చేశాడట. అందుకని ఆయనకి రామచంద్ర అనే పేరు వచ్చిందిట. ఇటువంటి ఊహలు, అద్భుతమైన ఊహలు. రామ బాల్యంలో అందరూ వచ్చి ఉయ్యాలలో ఉన్న ఆ పిల్లల్ని సందర్శిస్తున్న సమయంలో అసలు అవతారం అనేది ఎందుకు, ఈ అవతార పురుషులు ఎందుకు అవతరించి వస్తారు, ఈ అవతార ఉద్దేశాన్ని మనస్సులో పెట్టుకుని దానికోసమే జీవిస్తూ ఉంటారు అనే విషయాన్ని కూడా రామ బాల్యంలో అద్భుతంగా చెప్పారు. అది వారి శైలి. అటువంటి ఆ ఊహలు ఎన్నో ఊహించి ఎన్నెన్నో విషయాలు మనకి యుద్ధ విషయంలో కానీ, సుందరకాండ విషయంలో కానీ ఎన్నెన్నో గొప్ప విషయాల్ని, ఎన్నెన్నో కొత్త విషయాల్ని మనకు అందించారు. వారి భాష అది చాలా ప్రౌఢంగా ఉంటుంది.
అంత సులభంగానూ అర్థమయ్యేలాగా ఉంటుంది. అటువంటి భాష విశ్వనాథ వారిది. ఎన్ని కథలు, ఆ కథల ద్వారా ఎంత ధర్మము ఉపదేశం చేశారు. వారి సమకాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ ఆలోచనల్లో ఎలా మార్పులు వస్తున్నాయి, ఈ మార్పులు రాబోయే రోజుల్లో మంచి చేస్తాయా చెడు చేస్తాయా అనే విషయాన్ని కూడా ముందే వారు ఊహించి, ఈ మార్పులు కొన్ని మార్పులు మంచివే కానీ కొన్ని మార్పులు చెడ్డవి, ఈ మార్పులు రాకూడదు అని కూడా వారు కథల్లో చెప్పారు. దాన్ని బట్టి వారి ధర్మశ్రద్ధ మనకు బాగా అర్థమవుతుంది. వారు అలాగే ధర్మంగా జీవించారు, స్వధర్మాన్ని అలా నమ్ముకున్నారు. వారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అటువంటి విశ్వనాథ వారు ఈరోజు నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం అని చెప్తారు కదా, అలా వారికి ఆ విశ్వనాథ సత్యనారాయణ గారికి జరామరణాలు లేవు. వారు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు. అందుకే మనం ఈరోజు 125వ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి విశ్వనాథ వారు సరే ఆంధ్ర భాషలో తెలుగు భాషలో అద్భుతమైన కవిత్వం రాశారు, అది అందరికీ తెలుసు. జ్ఞానపీఠ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇంకా ఎన్నెన్నో పురస్కారాలు, లెక్కలేనన్ని పురస్కారాలు వారికి వచ్చాయి. అందరూ గౌరవించారు వారిని. సంస్కృతంలో కూడా చాలా బ్రహ్మాండమైన కవిత్వాన్ని వారు రచన చేశారు. అవన్నీ మేము చూసాం. వాటిలో దేవీ త్రిశతి అనే ఒక గ్రంథం, 300 శ్లోకాలు అమ్మవారి ఆ వైభవాన్ని వర్ణిస్తూ అద్భుతంగా రాశారు. అక్కడ ఒక శ్లోకం నాకు చాలా ఇష్టమైన శ్లోకం. అది వారి ఆ ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుంది అని చూపించేటువంటి ఒక శ్లోకం. అది చాలా సులభంగా రాశారు అనుష్టుపులో. సామాన్యోక్తి యథాలోకే నమాతు పరదైవతం, సా మాన్యోక్తి తథా తత్వే నమాతు పరదైవతం. ఇది వారి శ్లోకం దేవీ త్రిశతిలో. ఎంత చక్కటి శ్లోకం చూడండి ఇది. సామాన్యోక్తి, సామాన్యంగా లోకంలో మాట్లాడుకుంటూ ఉంటారు. యథాలోకే, లోకంలో సామాన్యంగా చెప్పుకునే మాట. నమాతు పరదైవతం, అమ్మకన్నా గొప్ప దైవం లేదు. అమ్మకన్నా మించిన దైవం ఎవరున్నారండి ప్రపంచంలో? అందువల్ల ఆ అమ్మ అంటే అమ్మా నాన్నలు, ఆ పితృదేవతలు అని అర్థం. అమ్మా నాన్నలను భక్తిగా ప్రేమగా చూసుకోవాలి. వారు శరీరంతో ఉన్నప్పుడు, లేనప్పుడు పితృకర్మలు చేయాలి అని లోకంలో అందరూ చెప్తూ ఉంటారు. ఇది మనం వింటూ ఉంటాం. అది మనకి మేలు చేస్తుంది అనే మాటని గుర్తు చేసి మళ్ళీ అదే పదాన్నే వాడుతూ సా మాన్యోక్తి, ఇక్కడ 2 విధాలుగా పదచ్ఛేదం చేశారు. సామాన్య ఉక్తి, సామాన్యోక్తి అని ముందు, ఆ తరువాత సా మాన్యోక్తి. మాన్యోక్తి అంటే పూజించవలసిన, మనమందరము పట్టుకుని ఆచరించవలసిన ఉక్తి మాట. తథా తత్వే, తత్వంలో కూడా అదే మాట చెప్తారు అంటారు ఆయన. ఏమిటది? నమాతు పరదైవతం. దేవి భాగవతం కానీ, కేనోపనిషత్తు కానీ, ఇంకా ఉపనిషత్తులు కానీ, వేద గ్రంథాలు కానీ, ఇంకా అనేక పురాణాలు కానీ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి? భారతం కానీ, రామాయణం కానీ, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కదా శ్రీరాముడు రామాయణంలో. సా మాన్యోక్తి తథా తత్వే, మాన్యోక్తి దాన్ని పట్టుకోవాలి. తత్వంలో కూడా అంతే, నమాతు పరదైవతం. చూసారా, చిన్న మార్పులతో ఒక శ్లోకాన్ని, అద్భుతమైన ఒక అనుష్ఠుప్ శ్లోకాన్ని అందించారు. అది భగవద్ అనుగ్రహం, వారి సాధన. అంత తపస్సుగా వారు విద్యాభ్యాసం చేశారు, సాధన చేశారు. అందువల్ల అటువంటి శ్లోకాలు, అటువంటి పద్యాలు, అటువంటి రచన ఒక ధారాకారంగా, ప్రవాహంగా, ఆ గంగా లహరి వచ్చినట్టుగా ఆ ప్రవాహ రూపంలో వారికి సిద్ధించింది. అటువంటి ఆ కవిత్వాన్ని వారు అందించారు లోకానికి. సరే, ఇక 1000 పడగలు ఎలా రాశారు, ఎన్ని రోజుల్లో రాశారు, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలు. అది అన్ని భాషల్లోనూ అనువాదం చేయబడింది. మన పివి నరసింహారావు గారు దాన్ని హిందీలో అనువాదం చేశారు. ఇంకా అనేక భాషల్లో అది అనువాదమైంది. అటువంటి దివ్యమైన గ్రంథం. ఇలా ఎన్నెన్నో గ్రంథాలు అందించిన విశ్వనాథ సత్యనారాయణ గారి 125వ జయంతి ఉత్సవాలు ఇప్పుడు ఈ సందర్భంలో జరుగుతూ ఉండటం చాలా సంతోషం. ఇది పితృపక్షం. ఈ పితృపక్షంలో
ఆ పితామహుల్ని స్మరించుకుంటూ, తాతగారిని స్మరించుకుంటూ ఆ మనవాళ్ళందరూ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా చాలా ప్రశంసనీయం. ఇక్కడ వారి మనవరాలు మా ఆశ్రమంలో వారి కుటుంబం ఉంటూ ఉంటారు. అంటే వారి తమ్ముడి మనవరాలు కూతురు ఇక్కడ ఉంటారు. వారు సూరిబాబు, రాజ్యలక్ష్మి అని చెప్పి వారు స్వామిజీ ఇలా వేడుకుంటున్నారు, ఈ జయంతి ఉత్సవాల్లో స్వామిజీ వారి ఆశీస్సులు కావాలి అని అడిగారు. నాకు చాలా ఇష్టమమ్మా, విశ్వనాథ సత్యనారాయణ గారన్నా వారి కవిత్వం అన్నా కూడా తప్పకుండా ఆశీస్సులు పంపిస్తామని చెప్పి ఈరోజు ఈ 2 వాక్యాల్ని ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా పంపిస్తూ ఉన్నాము. అందరికీ శుభం. ఈ కార్యక్రమం చేస్తున్న వారికి అందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి, పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి, ఇలాగే ప్రతి సంవత్సరము ఈ శ్రీ విశ్వనాథ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ మంచి సద్గ్రంథాలు అందరికీ అందుతూ వారి కవిత్వ రసప్రవాహంలో అందరూ కూడా ఓలలాడుతూ ఆనందంగా సంతోషించండి అని చెప్తూ మీకు అందరికీ కూడా గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.